హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నాకెంతో ఇష్టమైన మునక్కాయ మటన్ చేసినాను కూర. మీరు గూడా ఒక లుక్ ఎద్దురు రండి చూద్దాం. ఇదిగో ఇది మటను ముందుగా కడిగేసి పెట్టుకున్నాను. ఫోటో తీసుకుందాం అనుకున్నాను మర్చిపోయినాను. ఏం పర్లేదు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. పొయ్యి మీద దబరా పెట్టుకొని దాంట్లో మన కూరకు కావాల్సినంత నూనె వేసుకున్నాను. చూడండి ఇలా. ఈ నూనె వేడెక్కినాక ఇప్పుడు ఇవి చెక్క ఇవన్నీ ఉన్నాయి బిర్యానీ ఆకాయి. మొన్న ఎక్కువ ఉన్నాయని ఎక్కువ వేసిన. ఈరోజు తక్కువ వచ్చేసినాయి. ఏం పర్లేదు మనమే కాబట్టి తినేది. ఏదో ఈ కొంచెం ఏగిన తర్వాత ఇప్పుడు 2 ఎర్రగడ్డలు, 3 పచ్చిమిరపకాయలు కోసి పెట్టేసుకున్నాను పక్కన. అవి కూడా ఇందులో ఏసేసినాను. ఇలా ఏసిన తర్వాత కొంచెం అలా అలా తిప్పేసి, ఇప్పుడు దాంట్లోనే కొంచెం ఉప్పేసేద్దాం. బిన్న ఏగుతాయి. ఈరోజు మా కోవిడ్ పెద్దామె లేదు. కోవిడ్‌లో సాపర్ వెళ్ళిపోయింది సౌదీకి నిన్న. అందుకే ఇలా తీరిగ్గా కూర్చొని నాకు ఇష్టమైనది చేసుకుంటున్నాను. ఈ మటన్ కూడా మా కోవిడ్ ఆమె ఇచ్చిందే పెద్దామ. ఇదిగో నీట్‌గా ఇప్పుడు కరివేపాకు కూడా ఏసేసినాను చూడండి. ఏసేసి ఇప్పుడు ఈ మటన్ కడిగి పెట్టుకున్నాను కదా! ఇది ముందే ఏస్తన్నాను. ఇదేంట్రా ఇది మటను తెల్లగా ఉందనుకుంటున్నారేమో! ఇక్కడ పొట్టేళ్ళకొచ్చేసి డిక్కి మీద 10 కిలో ఉంటది కొవ్వు. ఆ కొవ్వు తీసేసేసరికి ఇదిగో ఇంత అయింది. 2 కిలోలు ఇచ్చింది. కాపోతే ఇది తీసేసరికి 1 కాలు వచ్చింది. ఈ కేజింకాలు 2 డేకి నాకు మస్తు సరిపోతదిలే ఏం పర్లేదు గానీ, ఇప్పుడు ఈ మటన్‌లో నీళ్ళన్నీ ఎగిరిపోయినాక ఇదిగో ఇలా నూనె పైకి తేలింది. అప్పుడు ఒక స్పూన్ పసుపేసేసి బాగా చూడండి ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అల్లం పేస్ట్ ఏసేద్దాము. అల్లం పేస్ట్ 2 స్పూన్‌లేసినాను. ఈసారి మటన్ దండిగా ఉంది కాబట్టి 1 కేజీ అంటే మాటలా ఎట్టయినా గానీ 2 స్పూన్లు పడాల్సిందే. అందుకని ఏసేసి నీట్‌గా కలిపేసినాను చూడండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసినాను ఇప్పుడు. ఇదిగో మళ్ళా చెప్తున్నా ఈ మటన్ మనకు స్పాన్సర్ చేసింది మా కోయేటి పెద్దామ. చాలా మంచిది. పెద్దామ అంటే ఒక 65, 70 ఏళ్ళు ఉంటాయి. బాగా చూసుకుంటది నన్ను. అట్లే ఇప్పుడు అయన్నీ ఎందుకో ఇది బాగా ఇలా కలిపేసి మూత పెట్టేసినాను ఒక 5 నిమిషాలు. అల్లం పేస్ట్ అంతా దానికి పట్టేలా. ఇప్పుడు మళ్ళా మూత తీసేసి చూసినాను. బాగా నీట్‌గా అది పట్టేసింది అల్లం పేస్ట్ ముక్కలకి. ఇప్పుడు ఒక టమాటా కోసేసినాను. పెద్దదేసినాను. ఈటినేం పెద్ద తిప్పాల్సిన ఏం పని లేదప్పా. ఏదంటే మొహమాటానికి తిప్పేసిండట. బాట పడుంటాయి. మళ్ళీ ఫీల్ అవుతాయేమో. ఇప్పుడు ఒక స్పూన్ ఏసినాను కారము. మీకు తెలియకుండా ఇంకో స్పూన్ ఏసినాను. మొత్తానికి 2 స్పూన్లు ఏసినాను. ధనియాల పొడి వచ్చేసి 1.5 స్పూన్ ఏసినాను. ఇప్పుడు ఇది ఒక గరం మసాలా ఒక స్పూన్ ఏసి మంచిగా ఇలా కలిపేసినాను చూడండి. ఇలా నీట్‌గా కలిపేసుకొని పక్కన పెట్టేసా. పక్కనంటే పక్కన కాదండోయ్ పొయ్యి మీదే సరేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఏదే మటన్ మసాలా ఇది. ఇది కూడా వేసేసి ఇలా తిప్పేసి మొహమాటానికి మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఈ పొడులన్నీ బాగా ముక్కలకు పట్టేలా పెట్టేద్దాం మూత పెట్టేసి. 5 మినిట్ हो गया देखो అచ్చా ఉడికింది మటను. తర్వాత ఇప్పుడు 2 గ్లాసులు వేడి నీళ్ళు పోసుకుందాం. అబ్బా! ప్రతిసారి దీని ఎంట్రీ ఏంట్రా అనుకుంటారేమో. ఇది నా కాడ ఉండేది ఒకటే గ్లాసు. దీంతోనే 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను నేను. ఆ నీళ్ళు పోసాక ఇప్పుడు గెంటితో బాగా ఇట్లా తిప్పేసి ఆయన మూత పెట్టి ఒక 10, 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికించుకున్నాను నేను చూడండి. ఇలా బాగా ఉడికించుకున్నాక ఇప్పుడు మూత తీసి చూస్తే నూనె అలా 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 సైడ్ పక్కన నూనె బాగా పైకి తేలింది. ఇప్పుడు ఈ 3 మునక్కాయలు కోసి పెట్టుకున్నాను నీట్‌గా. ఇదిగో చెక్కు తీసేసి దాంట్లో వేసేసినాను. అలాగే కూరలో గెంటితో ఒక గెంటి నూనె కూడా వేసుకున్నాను. తక్కువ వస్తదేమో అని. మళ్ళా నీసు వాసన వచ్చేస్తది. ఇప్పుడే మనకు సరిపడా ఉప్పు మళ్ళా చూసుకొని ఉప్పు తక్కువ వచ్చింది వేసేసినాను. ఇప్పుడు ఏసే తర్వాత మళ్ళా మూత పెట్టేసి ఇంకో 15 నిమిషాలు ఉడికిచ్చేసినానంటే అయిపోతుంది కూర. ఇదిగో బాగా ఇలా నూనె పైకి బాగా తేలేలా చూడండి ఎంత బాగా తేలిందో నూనె. ఇలా పైకి తేలేసింది. ఇలా తేలినాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసేసిన దీంట్లో బాగా స్మెల్ రావాలని. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు అలాగే ఉంచేసి ఆఫ్ చేసినామంటే మనకు వేడివేడిగా మునక్కాయ మటన్ అయిపోద్ది. ఇంకో పై ఖాళీగా ఉందని చెప్పానని సంగటి కూడా చేసేసిన చూడండి ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు కూర చూద్దాం. ఆహా! ఏం వాసన వస్తుంది మూత తీసేసరికి. చూసారా ఎలా రెడీ అయిపోయిందో. స్మెల్ అయితే అదిరిపోయింది. టమాటా ముద్ద చేసి గిన్నెలో వేసుకున్నాను. కూర కూడా పక్కన పెట్టేసా చూడండి. ఇంకా మొదలెడదామా? ఆ కూర గిన్నెలో ఉన్న కూర అంతా దాంట్లో వేసుకుంటున్నాను. మంచిగా అంతా ఏరుకొని ముందే గిన్నెలో వేసుకోవచ్చు కదరా అంటే ఏదో కొంచెం షో కోసం పెట్టాలి అలా ఏమనుకోవద్దు. మొత్తానికి అయితే ముక్కలన్నీ వేసేసుకున్నా. ఇప్పుడు ఒక ముద్ద కలిపి తింటా ఉంటే ఉంది చూడు. ఆహా! అదిరిపోయింది. కాకపోతే కారం పడింది ఎక్కువ. పర్లేదు కారం ఉండాలి మటన్ అంటే. సూపర్ ఉంది. నా ఫేవరెట్ ఇది. నాకైతే ఇప్పుడు మటన్ ముక్క వచ్చింది చూడండి. అలా నోట్లో పెట్టుకొని అలా తీసేస్తే మొత్తానికి ఎంక సపరేట్ మటన్ సపరేట్ అయిపోయింది. ఈడేంట్రా గిన్నె కాడ కూర్చొని దిక్కులు చూస్తున్నాడు అనుకున్నారేమో. ఈడ నాకు రోడ్లోనే రూమ్ ఉండేదే. ఇట్లా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు బండిలో చూస్తా పోతున్నారు. నేను వాళ్ళని చూసుకుంటూ నేను తింటా ఉన్నాను సాఫీగా. అందుకే చూపులు ఆటోమేటిక్గా రోడ్డు పైకి వెళ్ళిపోతున్నాయి. దాని డోర్ తీసానంటే ఎదురుగానే రోడ్డు ఉంటుంది. బాగున్నది కూర సంగటికి మంచిగా కుదిరింది నాకు ఈరోజు. తినేసి ఇంకా మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి నేను.
స్కూల్ డ్యూటీ ఉంది. స్కూల్ డ్యూటీ చేసుకొని వచ్చేసి మళ్ళీ కొద్దిసేపు పడుకోవటమే. ఇంకా మా పెద్దాం లేదు కాబట్టి ముందుగా మా పెద్దాంకి శుక్రం చెప్పాలి అనగా థ్యాంక్స్. ఇదిగో మా వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అలా సబ్స్క్రైబ్ చేసి అలా పడండి యూట్యూబ్లో. ఉంటా మరి, బాయ్.